నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు టాలీవుడ్ అట్లాగే బాలీవుడ్ అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమాల్లో ప్రధానంగా రెండు మెయిన్ సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ తెరకెక్కించినటువంటి వార్ 2, అట్లాగే చాలా వరకు అగ్రనాయకులు రజనీకాంత్తో సహా నటించినటువంటి, నాగార్జున సహా నటించినటువంటి కూలీ. సో ఈ రెండు కూడా లాంగ్ వీకెండ్లో చాలా మంది ఎంజాయ్ చేశారు. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు వార్ 2 కొద్ది వివాదాస్పదంగా నడుస్తుంది, మరోవైపు కూలీ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండుటి మధ్య పోటీ ఏ విధంగా ఉంది? గతంలో కూడా నేను విజ్ఞాన్ గారిని అడిగా, అంటే రెండు సినిమాలు చూడాల్సి వస్తే ఏ సినిమా ముందు చూడాలి అని. సో ఇప్పుడు పోటీ ఉన్నటువంటి క్రమంలో వార్ 2 వర్సెస్ కూలీలో ఈ రెండిట్లో విన్నర్ ఎవరు? ఈ రేస్లో, ఫిలిం రేస్లో విన్నర్ ఎవరు? మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు కూలీ విన్నా, వార్ 2 విన్నా? ఫస్ట్ కూలీ గురించి మాట్లాడదాం, తర్వాత వార్ 2 దగ్గరకు వస్తా. కూలీ గురించి మాట్లాడుకుంటే, కూలీ బాగుంది, సినిమా చూడొచ్చు అని ఫస్ట్ డేనే చెప్పా. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అని రివ్యూయే చెప్పా. అప్పుడు చాలా మంది అన్ని టాక్స్ వస్తుంటే నువ్వెందుకు ఇలా చెప్తున్నావు అని అన్నారు. అయినా సరే నేను పట్టించుకోవాలి. నా అభిప్రాయం నాది. అఫ్ కోర్స్ నా వాట్ హ్యాపెన్, చూడు కలెక్షన్స్ మీరు గూగుల్లో ఎక్కడన్నా కొట్టండి. పుష్పకు కూడా ఇదేగా జరిగింది. వేస్ట్ ఫ్లాప్. అసలు ఇది సినిమానే స్లోగా ఎక్కిందా? స్లోగా ఎక్కడం కాదు. యాక్చువల్గా ఏంటంటే కొన్ని సినిమాలు కొన్ని ఫ్లేవర్స్ ఉన్నవి, కొన్ని చోట్ల నచ్చుతాయి, కొన్ని చోట్ల నచ్చవు. ఇప్పుడు సాహో చెప్తా, మనం వార్ 2ని సాహోతో కంపేర్ చేయొచ్చు. సాహో తెలుగు వాళ్ళు ఏంటంటే మనము ఆల్రెడీ ఈ విన్యాసాలు ఎప్పుడో 90s 2000sలోనే చూసేసాం. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు నిజంగా బోయపాటి లాంటి వాళ్ళు ఏమైనా చూపించినా సరే ట్రోల్ చేస్తున్నాం మనం. బట్ పైన అట్లా కాదు. నార్త్ వాళ్ళకి ఏంటి, ఇక్కడ సినిమాలు అక్కడ ఎందుకు హిట్ అవుతున్నాయి? మన బెల్లంకొండ సురేష్ సినిమా ఒకటి మిలియన్లు పోయింది. ఎందుకు? ఆయన ఎగిరి తంతే వాళ్ళకి నచ్చింది. ఈ ఛత్తీస్గఢ్, ఈ మహారాష్ట్ర బార్డర్స్, నాగ్పూర్, బిలాస్పూర్, ఇంకేమున్నాయి బోల్డని, మొన్న అల్లు అర్జున్ వెళ్ళిన బీహార్, ఈ అన్ని ఏరియాలలో వీళ్ళకి ఎగిరి తంతే ఇష్టం అనమాట మాస్ ప్రేక్షకులకి. అందుకని చెప్పి వాళ్ళ సినిమాలు చూస్తారు, ఆదరిస్తారు, ఆడుతూనే ఉంటాయి అవి. నువ్వు యూట్యూబ్లో వస్తేనే వదలకుండా చూసేవాళ్ళు, థియేటర్లో వస్తే పాపం వాళ్ళు ఎందుకు వదులుతారు ఆ సినిమాని? సో 100% చూస్తున్నారు. మన తెలుగు వాళ్ళ దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే మనోళ్ళమే మనం ఇది చెత్త, ఇది వేస్ట్, కంపు అని చెప్తా ఉంటాం. ఎక్కడా లేదు. ఈ చిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో నువ్వు నెగిటివ్ చేసినంత మాత్రాన ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమాని నెగిటివ్ చేయలేవు నువ్వు. సో పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఆడుతుంది. పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు రెండు సినిమాల్లో కూడా ఎవరు విజేత, గెలుపు ఎవరిది? ఇద్దరు విజేతలే. కూలీకి తమిళనాడులో బాగా, అంటే పొన్నియిన్ సెల్వన్ మంచి ఎగ్జాంపుల్. పొన్నియిన్ సెల్వన్ మిగతా లాంగ్వేజెస్ కంటే తమిళనాడులో బాగా ఆడింది, కేరళ తమిళనాడులో. సేమ్ ఇది కూడా అంతే. నౌ వార్ 2 నార్త్ అన్ని స్టేట్స్లో పిచ్చల విడిగా ఆడుతుంది, ఓవర్సీస్లో అయితే దుమ్ము లేపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మొన్న మండే నుంచి కొంచెం కలెక్షన్స్ తగ్గాయి, ఎందుకంటే నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ చేశారు. అయినప్పటికీ కూడా చూసినోడు మాత్రం హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే లేదులేండి, వీకెండ్ వస్తే మళ్ళీ పుంజుకుంటుంది. ఎందుకు రీజన్ చెప్పాలా? ఇది ఒక యూనివర్స్లో నుంచి వచ్చిన ఒక చిన్న పార్ట్ మనకి. నువ్వు ఆ యూనివర్స్ని అర్థం చేసుకుంటే కదా నీకు వార్ 2 అర్థం అవుతుంది. దాంట్లో అన్ని అట్లాంటి విన్యాసాలే ఉంటాయి. అందుకే సాహో కూడా అంతే. నేను దాని ఎగ్జాంపుల్ తీసుకుంటే కల్కి, ఆ విన్యాసాలు అలాగే ఉంటాయి, డిఫరెంట్ లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఈ సినిమాలు చూడాలి. కావాలని ట్రోల్ మెటీరియల్ లాగా ట్రోల్ చేస్తా అది ఇది అనుకుంటూ చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ ఎవడన్ని నెగిటివ్ చేసినా సినిమాని ఎవరు ఆపలేరు. లాంగ్ రన్లో దాని రిజల్ట్ అనేది వస్తుంది. అట్లాగే దేవరకు కూడా వచ్చింది. సో వార్ 2 సినిమా హిట్ కాబట్టే కదా ఎన్టీఆర్ చక్కగా ట్వీట్ చేసుకున్నాడు థ్యాంక్స్ అని. అంతే, వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు, థ్యాంక్స్, మంచి హిట్ చేసి పెట్టారు, బాగా రన్ అవుతుందని. కలెక్షన్స్ చక్కగా వస్తున్నాయి. ఇది పెట్టిన బడ్జెట్ చెప్తే దీనికి 325 కోట్లు పెట్టారండి వార్ 2కి. అది కొంచెము 100కు పై చిలుకు పెట్టారు, 150 అటు ఇటు. అంటే అక్కడ సినిమాలో ఖర్చు ఏం లేదు, మొత్తం ఆర్టిస్టులకే పెట్టారు అనుకో. అదో 200 వేసుకున్నా, ఇది 325. దీనికి ఆల్రెడీ 450+ వచ్చేసింది. నెక్స్ట్ అది ఇప్పుడు 700 CR 3 వసూలు చేస్తుంది. మరి ఇంకేం కావాలి దీనికి మనకు వార్ 2 కన్నా దేనికైనా? అయినా ఇంకొకటి, సినిమా హిట్ అయితే మనకెందుకు, ఫ్లాప్ అయితే మనకెందుకు, అసలు ఆ టాక్ ఎందుకు? ఒక సినిమా రిలీజ్ అయింది, నీకు ఆ హీరో ఇష్టమైనా లేకపోతే ఆ నటినటులు నీకు ఇష్టమైనా, కథ నీకు కొంచెం నచ్చే విధంగా ఉన్నా వెళ్ళండి, హ్యాపీగా చూడండి. నచ్చితే ఎంత బాగుందో చెప్పండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి. దట్స్ అట్లాగే అందరు చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 700 CR కలెక్ట్ చేసి. కానీ ఇప్పుడు వార్ 2కి కూలీకి ఎందుకు కంపేర్ చేసుకోవాలి అంటే, ఒకసారి రిలీజ్ అయిన పాపానికి
ఎప్పుడైనా అంతే, మన సంక్రాంతి ఫైట్ కూడా అంతే కదా, చిరంజీవి వర్సెస్ బాలయ్య సినిమాలు రెండు ఇది ఇదా అని. ఇప్పుడు అందుకే 2 సినిమాలు వచ్చాయి కాబట్టి ఊరికే కంపేర్ చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఇదే మల్టీ స్టారర్ మూవీ, అదే మల్టీ స్టారర్ మూవీ. ఎందుకంటే అక్కడ మళ్ళీ వివాదం, ఎవరు హీరో అనే వివాదం. అవును. ఇప్పుడు రజనీకాంత్ గారితో పాటుగా చాలా మంది కాస్టింగ్ అంతా కూడా ఆ సినిమాలో నటించారు. పోనీ వార్ 2లో కూడా సేమ్ హృతిక్ రోషన్ అట్లాగే జూనియర్ ఎన్టీఆర్. ఇక్కడ అంటే ఈ టాపిక్ ఎందుకు తెర మీదకి వస్తుంది అనేది సోషల్ మీడియాలో ఇవి ఊరికే రెచ్చగొడుతున్నారు. టాపిక్ ఎక్కడ రాలా నిజంగా చెప్పాలి అంటే. ఇది నార్త్లో ఎవడు పెట్టట్లే డిస్కషన్లు. మీరు ఒకసారి హిందీ వెబ్సైట్స్ అన్ని తీసి చూడండి, ఎవరు డిస్కషన్లు పెట్టట్లే. ఏదో సినిమా వచ్చింది, ఆ రివ్యూ ఒకటి పడేశారు వచ్చినప్పుడు, సో హిట్ అంటే హిట్ వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది, దాని కలెక్షన్స్ రాసుకుంటూ వెళ్తున్నారు చక్కగా. ఇక్కడ ప్రతిదీ వివాదమే. నిన్నేమో ఆ ఎమ్మెల్యే తిట్టాడని అదొకటి, తర్వాత ఇంకొకటి, తర్వాత ఈ సినిమాని మా థియేటర్లో రిలీజ్ చేయమని ఎవడో అంటాడంట, తర్వాత అది ఏఐ వాయిస్ ఒరిజినాలిటీ కాదని ఇంకొకటి, రకరకాలుగా హింస పెడుతున్నారు. బట్ ఎవరైనా హింస పెట్టినా ఏం చేసినా సినిమా రన్ అయ్యే సినిమాని ఎవడు ఆపలేడు. నిజంగా చెప్తున్నా, వార్ 2 బాగుందండి. నేను ఇప్పటికీ 100 మందికి చెప్తా, బాగాలేదనే వాళ్ళకు కూడా నా కామెంట్లలో చూడండి సినిమా ఎందుకు బాగాలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ బాగాలేదు అంటే వాంటెడ్లీగా బాగాలేదా, లేకుంటే ఎమోషన్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ తన అభిప్రాయం తను చెప్పుకోవడం తప్పలేదు కదా, ఎవరైనా అదే వాట్ ఎవర్ కావాలని బ్యాడ్ చేస్తున్నారు సినిమాని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగున్నాయి, అతి విన్యాసాలు ఉంటాయి ఈ యూనివర్స్లో, ఖచ్చితంగా అది అవసరం. అన్ని సినిమాలు అలాగే ఉంటాయి దీంట్లో, వైఆర్ఎఫ్ యూనివర్స్లో అది ఉంది, యశ్ రాజ్ యూనివర్స్లో. సో అండ్ ఇంకా చెప్తున్నా, నెక్స్ట్ డిసెంబర్కి వచ్చే ఆల్ఫాలో కూడా ఇంతకు మించి విన్యాసాలు ఉంటాయి. మరి ఇద్దరు ఆడోళ్ళు, వాటికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇద్దరు ఆడోళ్ళు మళ్ళీ హీరోలు. అది అందులో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రోల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ది రఘు అనే సోలో సినిమా కూడా ఉంది ఇదే యూనివర్స్లో, ఆలియా భట్ హీరోయిన్ గా జాయిన్ అవుతుంది. ఉన్నాయి, హ్యాపీగా చూడండి సినిమాలు, ప్రతి దాంట్లో ఎందుకు గుట్టు మీదీకలు. థ్యాంక్ యూ విఘ్నేంద్ర. సో మొత్తం మీద ఎవరు విజేత, ఎవరు హీరో, ఎవరు ఇవన్నీ పక్కన పెట్టి సినిమాలాగా చూడాలి అని అంటున్నారు దాసరి విఘ్నేంద్ర గారు. మీరు కూడా వార్ 2 అట్లాగే కూలీ, ఈ 2 సినిమాల మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.